నెల్లూరు జిల్లా ఎస్పేట మండలం హసనాపురంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో మంత్రి ఆనం పాల్గొన్నారు. మీ భూమి మీ హక్కు పేరుతో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదని మంత్రి ఆనం మండిపడ్డారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రంగా ఏపీ విరాజిల్లుతోంది. దక్షత కలిగిన నాయకుడిగా చంద్రబాబు దేశ విదేశాల్లో కీర్తించబడుతుంటే గుర్తించలేకపోవడం కేసీఆర్ అంధత్వానికి నిదర్శనమని ఆనం మండిపడ్డారు. యజమాన్య హక్కులు ప్రభుత్వానివంటూ జగన్ బొమ్మ వేయించుకున్నందునే అధోగతి పాలయ్యారని ఆనం గుర్తు చేశారు. ఒకరోజు 2 రోజులు చేసి చేతులు దులిపేసే ప్రభుత్వం కాదు. రాబోయేటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి తరాలకు కూడా రెవెన్యూ భూమి సమస్య లేకుండా అన్ని సమస్యల పరిష్కారానికి పనికొచ్చేటువంటి ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాన్ని ఇవాళ రైతులకి ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 31, 2026 వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ఎక్కడ చిన్న చిన్న తప్పులున్నా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ పుస్తకాల పంపిణీ గ్రామాల్లో ఉంటుంది. 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మండలంలో ఒక గ్రామానికి వెళ్ళి రైతులను పలకరించి రైతులకు జరిగిన అన్యాయానికి ఈ ప్రభుత్వం చేసే మేళ్ల గురించి చెప్పి పాసు పుస్తకాలని కొత్త వాటిని వాళ్ళకి అందించడం జరుగుతుంది.